ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జేకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, రీసెంట్ గా జరుగుతూ ఉంది, ఆల్రెడీ విన్నాం అఘోరీ గురించి, లేడీ అఘోరీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ లేడీ అఘోరీతో ఈ వర్షిణి అనే అమ్మాయి వెళ్ళిపోయింది. ఒకసారి నేను అమ్మ ఆమె అమ్మ అంటది, మేము ఆమె లేనిది ఈమె బతకలేనంటది. ఇంట్లో ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఉన్నారు. అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్. పేరెంట్స్ ఎంతవరకు జాగ్రత్త పడాలి? ఒక ఎదిగిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఇంటికి మనం పిలిపించుకోవచ్చా? మళ్ళీ ఒక రూమ్ ఏకంగా ఇవ్వడము, అక్కడ పూజలు చేయడం, అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నా బిడ్డ వెళ్ళిపోయిందని తండ్రి గుండెలు బాదుకున్నా ఆ బిడ్డ రాను అంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే ఒకలాంటి భయం వేస్తుంది. నెక్స్ట్ ఆడపిల్లలకు భద్రత లేదు అనేది ఎంత కరెక్టో మన చేతులారా మనం ఆ భద్రతను పోగొడుతున్నామేమో అనిపిస్తుంది. ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి? ఒక ఎమోషన్ గురించి చెప్తాను రాధా. ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ అన్నమాట. అంటే పిల్లల్ని ఎంతవరకు ఫ్రీడమ్గా మనం వాళ్ళకి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు అన్నది కూడా మనం నేర్చుకోవాలి కదా. యాజ్ ఎ పేరెంట్ వీ షుడ్ బి అ లర్నర్. ఎవ్రీడే నిత్యం నువ్వు నేర్చుకుంటేనే నీ పిల్లలకి నువ్వు ఏమైనా చెప్పగలుగుతావు. నాన్నే మస్తు నేర్చుకున్నా అనుకున్న రోజు వాళ్ళ లైఫ్లో బిస్కెట్లు మొదలవుతాయి రాధా. ఇక్కడ పేరెంట్స్ ఇప్పుడు మనందరికీ తెలుసు, మనకి ఇంకోటి ఏంటంటే చేతి దాకా వచ్చేసింది సోషల్ మీడియా అందరికి. ఇలా అంటే అలా క్లిక్ వచ్చేస్తున్నాయి, వందల వీడియోలు వస్తున్నాయి. ఒక ఇంత వైరల్ అయ్యిందే, ఆవిడ ఎవరైతే ట్రాన్స్జెండర్ అంటారో వాట్ ఎవర్ హిస్టరీ ఏంటో వాళ్ళకే దేవుడికే తెలియాలి. అంత వైరల్ అయిన వాళ్ళు ఇక్కడ ఒక స్టేట్ నుంచి తరిమేస్తే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వేరే స్టేట్ లో వెళ్ళి కనబడితే నీళ్ళు తాగిచ్చావా, నీ జాలి దయా గుణం ఎంతవరకు ఉండాలి? నీళ్ళు తాగిచ్చామా, అందించామా, బాయ్ బాయ్ చెప్పేవా? లేదా వాళ్ళకి షెల్టర్ లేదు, సో అండ్ సో ప్లేస్ లో షెల్టర్ ఉంది, మీకు డబ్బులు ఉంటే మీకు మస్తు కార్లు కూడా చూసాను అప్పుడు, సూపర్ కార్, లగ్జరియస్ కార్లలో తిరిగి వెళ్ళి అక్కడ నువ్వు కారు అమ్ముకుంటావు, అమ్ముకో, లేకపోతే ఏదైనా బిల్డింగ్ తీసుకొని నువ్వు పెట్టుకో. దట్ షుడ్ బి యువర్ హెల్ప్. రైట్. తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవడం ఏంటి నా తలకాయ? నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకునేటప్పుడు పోనీ మీకు దత్తత తీసుకోవడానికి అంటే అలాంటి ఆలోచన ఉందనుకో, పోనీ పిల్లలు లేరు, మీకు జాలి ఎక్కువ ఉంది, వాళ్ళకేమో కన్ఫ్యూజ్డ్గా పెరిగాడు సపోజ్ అనుకుందాం, మీరు వెళ్ళి హెల్ప్ చేశారు, అది ఓ దయా గుణం, జాలి గుణం అనుకుందాం. నీకు ఇంట్లో ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారే, అది కూడా ఆడపిల్ల ఉంది, ఈ తల్లి తండ్రిగా రెస్పాన్సిబిలిటీ ఏమైంది? అరే రాధా, పక్షే దాని బిడ్డ దాకా వస్తే కాపాడుకుంటది కదా. కుక్క పిల్ల చూసావా ఎప్పుడన్నా? దాని కుక్క అది ఇంత చిన్నదే ఉన్నా ఇంత పెద్ద రాట్ వీలర్ వచ్చినా కూడా ఫైట్ చేస్తుంది దాని పిల్లల దాకా వస్తేనే. మదర్స్ లో అంత ఇంట్యూజన్ పవర్ ఇస్తాడు దేవుడు. వి విల్ ఫైట్. పేరెంట్స్ గా ప్రతి తండ్రికి కూడా అంత శక్తి ఉంటుంది. సొసైటీతో ఫైట్ చేస్తాడు ఇంట్లో పిల్లల్ని కాపాడడానికి. అది ఎక్కడ పోయింది రాదా? అది వాడాల్సిన టైంలో పోయి ఈ పిల్ల ఏమన్నా తీసుకొచ్చిందంటే మీరెందుకు పడిపోయారు అంటే. ఇంకొకటి చెప్తాను, యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్, మనకి ఇండియాలో ఎప్పుడు కూడా, ఇండియాలో ఎందుకు మొత్తం ప్రపంచంలోనే కూడా క్లాసెస్గా డివైడ్ అయిపోయాం. డబ్బులు బాగున్నవాడు హై క్లాస్ అని, మిడిల్ క్లాస్ అని, అస్సలు లేనివాడు లో క్లాస్ అని. హై క్లాస్ వాడికి ప్రాబ్లం లేదు, వాడికి ఏదైనా ప్రాబ్లంలు వచ్చినా ఏమొచ్చినా వాడి దగ్గర ఇనఫ్ సెక్యూరిటీ, వాడు డబ్బులు ఉన్నాయి, వాడు మేనేజ్ చేసుకోగలడు. ఇక్కడ కాకపోతే లండన్కి వెళ్తాడు ట్రీట్మెంట్కి, ఏదో వాడికి ఏదైనా ఉంది సెక్యూరిటీ. ఈ లో క్లాస్ వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఈ రోజు నేను సంపాదించుకున్నాను, తిన్నాను, నాకు ఇంత చాలే అనుకుంటారు. ఏదైనా ప్రాబ్లంలు వచ్చినా హెల్త్ కార్డులు ఉన్నాయి, గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు లేవు, వైట్ కార్డులు అంటారు. ఎటొచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీతోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ రాదా. అందులో మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్. ఈ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఉంటారు చూసావా, సఫర్ మామూలుగా ఉండదు రాదా. వాళ్ళకి ఎంతసేపు మేము కూడా అక్కడికి ఎదగాలి అన్న దాంట్లోనే ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. ఆ ప్రెషరే వాళ్ళ పిల్లల మీద కూడా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకు ఈ డివిజన్ గురించి మాట్లాడానో చెప్తాను. డబ్బుల కోసం పడిపోయాడుగా తండ్రి. నువ్వు 8,000 లేకపోతే 20,000 ఆ 20,000లోనే నీకు తాహత్తుగానే నీ పిల్లల్ని చదివించుకో. అంతేగాని మనకి బియాండ్ వెళ్ళి మనం ఏదైనా చేసామనుకో అప్పుల్లో కూరుకుంటారు. అప్పుల్లో కూరుకున్నప్పుడు నీ బ్రెయిన్లో రిలీజ్ అయ్యేది సెక్యూరిటీ లేదు కదా. నీ బ్రెయిన్లోంచి కెమికల్స్ అన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ ఓన్లీ అదే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కెమికల్ పారిపోయి ఇక్కడ నుంచి, లేదా ఇక్కడ ఏదైనా యుద్ధం చేయి, ఇక్కడ యుద్ధం ఎవరితో ఫైట్ చేయలేదా, ఇక్కడ నుంచి పారిపో.
ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ కెమికల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఆ టైంలో వస్తారమ్మా ఇలాంటి వాళ్ళు వీక్నెస్ పట్టుకోవడానికి. తండ్రిలో ఒక వీక్నెస్ కనబడింది, డబ్బులు ఆశ వీడు చూపించాడు, ఈయన అక్కడ పడిపోయాడు. ఫర్దర్గా లైఫ్ ఎవరు చూడలేం కదా. నెక్స్ట్ లైఫ్ నీ 1 month 2 months తర్వాత నీ లైఫ్ ఇలా ఉండబోతుందని నీకు ఈరోజు కనిపించి దేవుడు కనిపించాడు అనుకో ఆ థర్డ్ ఐ ద్వారాని, మనకి ఇంకా శివుడికి తేడా ఉంది. నువ్వు ఇక్కడే అలర్ట్ అయిపోతావు. ఎస్ నో 2 నెలల తర్వాత నాకు ఇంట్లో ఈ ప్రమాదం జరిగిపోతుందంటే ఏ తండ్రి రానిస్తాడు? బట్ దిస్ ఇస్ హౌ వి వర్క్. వి డోంట్ నో, మనకు ముందే తెలీదు. లైఫ్ ఎప్పుడు కూడా లైఫ్ ఈజ్ ఎ పాత్ ఆఫ్ డిస్కవరీ అంటారు. ఈ రోజు నీకేం తెలీదు, ఈ రోజు నువ్వు ఏదో ప్రయత్నం చేస్తావు, రేపు ఇంకొంచెం ప్రయత్నం చేస్తావు, కొన్ని రోజులు అయిన తర్వాత డాట్ 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 జాయిన్ చేసుకుంటూ వెళ్తే నువ్వు చనిపోయే టైం కల్లా ఒక మంచి ఫిగర్ తయారవ్వాలి, ఒక మంచి బొమ్మలా తయారవ్వాలి. అది నీ లైఫ్ ఉండాలి అంతే తప్ప మధ్యలో క్రాస్ డాట్స్ వేయకండి. ఆ క్రాస్ డాట్స్ అంటేనే వీక్నెసెస్లో కింద పడండి. పడినాక మళ్ళీ లేపే గ్రాఫ్ కూడా ఎత్తుకోండి కదా. కరెక్ట్. ఇప్పుడు దీన్ని రిపేర్ ఎలా చేయాలి తండ్రి? ఇప్పుడు నువ్వు చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఎలా తల్లి ఆడపిల్లని తెచ్చుకుంటాడు? వాడు ఎంత ధైర్యమో అసలు రాదా. సొసైటీలో ఎలా తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. లా ఏం చేస్తోంది, పోలీస్ అంటే నేను అంటున్నానని కాదు, ఎక్కడ దీన్ని తప్పు పట్టుకోకండి. లేదు నిజంగా లా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇలా ఎవరైనా ఎవరి ఫ్యామిలీలో అన్నా దూరిపోయి వాడు అగోరా చూస్ చేసుకుంటాడా, ట్రాన్స్జెండర్ లైఫ్ చూస్ చేసుకుంటాడా, మాంసాలు తింటాడా, హ్యూమన్ బాడీస్ తింటాడా, వాడి ఇష్టం. వాడు అక్కడి వరకు వాడు డిసైడ్ చేసుకున్నంత వరకు సొసైటీకి ఏమి ప్రాబ్లం లైఫ్ నీది. నువ్వు ఎంత వైరల్ చేసుకొని నీ యూట్యూబర్స్ ని పెంచుకుంటావా, లైక్స్ ద్వారా నీకు డబ్బులు వస్తున్నాయా, ఎంజాయ్ చేయి. నీకు ఆ అటెన్షనే కావాలనుకుంటే అందుకే ఆ లైఫ్ లోకి వెళ్ళాడు. దట్ ఈస్ హిస్ చాయిస్. ఆడ మెస్ చేసుకుంటాడు, ఆ మెస్ లో వాడు ఆనందం పొందుతాడు, వాడిని బతకనివాడు అందులో. కానీ వీడు ఇంకొక ఫ్యామిలీని నాశనం చేశాడు అన్నప్పుడు లా షుడ్ టేక్ ఓవర్. ఫాదర్ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ లా. ఆ అమ్మాయి సీనియర్, నేను కాదనట్లేదు, దాటిపోయిన 18 ఏళ్ళు దాటింది, ఇంకా నాన్న చేతిలో ఏం లేదు. కానీ ఆ 2 నెలలు వాడు పడేస్తున్నప్పుడు ఏమైంది అంటున్నా. ఆ ఇంట్లో ఎదిగిన పిల్ల ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్ ఎందుకు ఇచ్చారు? అక్కడ దాకా ఇప్పుడు అయిపోయింది. ఫ్యామిలీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, మన ఇంట్లో ఇంకా అబ్బాయిలు కూడా రాదా, ఓన్లీ అమ్మాయిలనే అనట్లేదు, ఆ ఏజ్ లో అబ్బాయిలు ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు జనాలకి వావి వరుసలు ఉండట్లేదు. వాళ్ళకి చూపిస్తున్నవి కూడా ఎనీథింగ్ ఈజ్ అలౌడ్, లవ్ ఈజ్ బ్లైండ్. ఆడపిల్లలు లవ్ చేసుకుంటున్నారు, మగపిల్లలు లవ్ చేసుకుంటున్నారు. వింత విచిత్రాలన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. వెరీ కన్ఫ్యూజ్డ్ చిల్డ్రన్. మనమా ఓపెన్ గా అస్సలు కాన్వర్జేషన్స్ చేయలేం. మన ఇండియన్ సొసైటీలో అసలు బూతు 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 అంటారు తప్ప తల్లిదండ్రులు కూర్చొని ఓపెన్ కాన్వర్జేషన్సే చెయ్యం. వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ మన నుంచి రాదు, ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. ఆ ఫ్రెండ్స్ ఎట్లుంటారు, వాడే సగం ఇన్ఫర్మేషన్. ఆ సగం ఇన్ఫర్మేషన్లో ఎవడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో వాడు ఫ్రెండ్ క్లోజ్ అయిపోతున్నాడు కదా. వాడితోనూ ఒక ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది. అబ్బాయిలు అమ్మాయిలు అబ్బా ఈ ట్రాన్స్జెండర్లు ఏంటో, ఈ చేంజింగ్లు ఏంటో ఏమర్థం మన ఫ్యామిలీని మనం కాపాడుకోగలగాలి. అదే మన చేతిలో. ఎవరి బాధ్యత, ఎవరి ఇంట్లో వాళ్ళ బాధ్యతలు వాళ్ళే తీసుకొని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి తప్పితే ఇది ఎవరి చేతుల్లో ఏం లేదు. అత్యాసకి వెళ్ళిపోద్దు, ఓవర్ గా అత్యాసకి వెళ్ళిపోయి నేను కష్టపడకుండా ఇలా వచ్చేస్తున్న మనీ నీకు రేపు పొద్దున ఇంట్లో డేంజర్ తీసుకొస్తోంది తప్ప, ఇన్సెక్యూరిటీస్ ని తీసుకొస్తోంది తప్ప హ్యాపీనెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు తల్లిదండ్రుల్ని పాపం నేనేం అనట్లేదు, వాళ్ళ బాధ ఇంకా వర్ణనాతీతం అంటారా, దాన్ని ఏమంటారు, బియాండ్ అనమాట మన ఎక్స్పెక్టేషన్స్. బట్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఈ మిస్టేక్ అవ్వకుండా రిపేర్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్ అంటే. మిస్టేక్ ఎందుకు జరిగిపోయిందని తల బాదుకొని ఇప్పుడు ఎవరికి లాభం లేదు. నెక్స్ట్ ఏదైనా ఇంట్లో వాళ్ళనే నమ్మలేని టైంలో మనం బతుకుతున్నాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం అందరం. అలాంటప్పుడు ఎవరినో ఇళ్ళకి తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం ఇంట్లో మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగని మా ఒపీనియన్. థ్యాంక్ యూ.